అందరికీ నమస్కారం అండి. మన కలలు నెరవేర్చుకునే టైం అయితే వచ్చేసింది. ఈరోజే జేఈ అడ్వాన్స్కి సంబంధించి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీల్లో జాయిన్ అవ్వాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కోసం రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నటువంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు జేఈ మెయిన్స్కి సంబంధించి జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే కాన్పూర్ ఐఐటి వాళ్ళు విడుదల చేశారు. మరి ఇది మనకు తెలిసి మే 18th సండే ఈ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మనకైతే అడ్వాన్స్కి సంబంధించినటువంటి డేట్స్ రావడం జరిగింది కాబట్టి ఇక మనం ప్రిపరేషన్ సీరియస్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ డేట్స్ ఏంటి అన్నది మనం చూస్తే మే 18, 2025 సండే. లాస్ట్ ఇయర్ కూడా సండే, ఇప్పుడు కూడా సండే పడింది. అయితే జేఈ అడ్వాన్స్కి సంబంధించి 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ 1 మార్నింగ్ 9 to 12 వరకు జరుగుతుంది. పేపర్ 2 వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. మరి ఈ 2 పేపర్స్ కూడా కంపల్సరీగా రాస్తే తప్ప ఐఐటికి మనము ర్యాంకు కన్సిడర్ చేయరు. చాలామంది పేపర్ 1 రాసి పేపర్ 2 రాయకపోతే పర్వాలేదేమనుకుంటున్నారు, కానీ 2 పేపర్లు రాయాలి. 2 పేపర్లు రాస్తేనే వాళ్ళు క్వాలిఫైయింగ్కి ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళే ఐఐటి ర్యాంకింగ్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి 2 పేపర్లు రాయాలి. 2 పేపర్లకి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఒకటే ఉంటుంది. పేపర్ 1కి ఇన్ని చాప్టర్లని, పేపర్ 2కి ఇన్ని చాప్టర్లు అని ఉండదు. పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. కాకపోతే పేపర్ 1 వచ్చినటువంటి క్వశ్చన్లు వేరేగా ఉంటాయి, పేపర్ 2లో వచ్చేటువంటి క్వశ్చన్లు వేరేగా ఉంటాయి. కాబట్టి ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంకా రెండో విషయంకి వచ్చేటప్పటికి మనకు సంబంధించినటువంటి ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్ కూడా జేఈ మెయిన్స్ ద్వారా మనం క్వాలిఫై అయిన తర్వాతే జేఈ అడ్వాన్స్కి వెళ్తాం. కాబట్టి మరి జేఈ మెయిన్స్ మనకి జనవరిలో ఉంది. మరి ఆ ఎగ్జామ్లోనే మనము క్లియర్ చేసేసేయాలి క్వాలిఫై అవ్వడం అన్నది. మంచి స్కోర్తో జేఈ మెయిన్స్లో క్వాలిఫై అడ్వాన్స్కి ఎలిజిబుల్ అయిపోతే మనకి ప్రశాంతంగా జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఐఐటి ఏదైతే మన కళ అనుకుంటున్నామో ఆ కళ నెరవేర్చుకోవడానికి జేఈ అడ్వాన్స్ మీద దృష్టి పెట్టడం అవుతుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. JEE.AD అడ్వాన్స్డ్ 2025 సిలబస్.pdf అనే ఒక ఫైల్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ఇస్తాను. దాని నుంచి మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉన్న సిలబస్ చాలా డెప్త్గా ప్రిపేర్ అయిన దాన్ని ప్రాక్టీస్ చేయడము చేస్తే ఈజీగా ఐఐటిలో మీరు సీట్ అయితే సంపాదించుకోవచ్చు. అయితే అది తర్వాత అయితే ఇంకా లాస్ట్గా మనం మాట్లాడుకోవాల్సి ఉంటే జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాలంటే మనకి మినిమం 5 క్రైటీరియా ఉంటుంది. ఒకటి జేఈ మెయిన్స్ 2025లో క్వాలిఫై అవ్వడము, తర్వాత ఏజ్ లిమిట్ ఒకటి చూస్తారు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి కూడా నేను అంతకుముందు చెప్పాను, తర్వాత ఎపీరియన్స్ ఇన్ క్లాస్ 12th అదొకటి, తర్వాత ఎర్లియర్ అడ్మిషన్ అట్ ఐఐటీస్. ఇవి 5 క్రైటీరియాలు చూస్తాడు. ఈ 5 క్రైటీరియాల గురించి నేను సెపరేట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోని మీరు చూడొచ్చు. దాని ద్వారా మనము జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. మరి జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటి సాధించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. మరి ఐఐటిలో చదవడం అనేది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఒక డ్రీము. మరి ఆ డ్రీమ్ నెరవేర్చుకునేటువంటి సమయం వచ్చింది. కాబట్టి దానికి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ని ఇంకా స్పీడ్ పెంచడం, ప్రాక్టీస్ చేయడం, తర్వాత ఇచ్చిన సిలబస్ ఏదో పూర్తిగా దాన్ని ఒకసారి అర్థం చేసుకొని సిలబస్ మేరకు ప్రిపేర్ అవ్వడం చేస్తే తప్పకుండా మీరు ఐఐటిలో సీట్ సంపాదించుకోగలుగుతారు. ఐఐటిలో మంచి బ్రాంచ్ మీరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి మరింత ఇన్ఫర్మేషన్ కోసం నేను మరొక వీడియో చేయడం జరుగుతుంది జేఈ అడ్వాన్స్ ఐఐటి గురించి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.